ఒక తండ్రి తన కొడుకు కోసం చేసే త్యాగానికి వెలకట్టలేం. ఇది అలాంటి ఓ గొప్ప కమేడియన్ కథ. తెలుగులో ఒక టాప్ కమేడియన్కి తన కొడుకు గురించి ఒకే ఒక్క పెద్ద కల ఉండేది. అదేంటంటే తన కొడుకుని వెండితెర మీద హీరోగా నిలబెట్టాలి. అంతే. కాని ఆ ఒక్క కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సొచ్చింది. అందుకే కొడుకు సినిమా కోసం ఓ ఫైనాన్షియర్ దగ్గర భారీ అప్పు తీసుకున్నారు. అంత పెద్ద మొత్తానికి గ్యారంటీ ఇచ్చిందెవరో తెలుసా? మన తనికెళ్ల భరణిగారు. అనుకున్నట్టే కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేశారు. కాని పాపం ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ఫైనాన్షియర్కిచ్చిన మాట ప్రకారం అప్పు మొత్తం తీర్చాల్సిన టైమొచ్చింది. ఆ డబ్బు కట్టలు చూసి తనికెళ్ల భరణిగారు చెలించిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని ఆ కమీడియన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఈ మాటలన్నారు. కొడుకు కల కోసం కోట్లాస్తిని త్యాగం చేసిన ఆ గొప్ప తండ్రి, ఆ కమీడియన్ ఎవరు? ఆయనే మనందరినీ నవ్వించిన లెజెండరీ కమీడియన్ ఎంఎస్ నారాయణగారు. నిజంగా ఒక తండ్రి ప్రేమకు, త్యాగానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ